ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 150, 36, 80 ఈ నెంబర్స్ అన్నిటిని n³ ప్లస్ n² ఫార్మేట్లో మనం రాయొచ్చు. అంటే 150ని 5³ ప్లస్ 5² అని రాయొచ్చు, 80ని 4³ ప్లస్ 4² అని రాయొచ్చు, 36ని 3³ ప్లస్ 3² అని రాయొచ్చు, 12ని 2³ ప్లస్ 2² అని రాయొచ్చు, 2ని 1³ ప్లస్ 1² అని రాయొచ్చు. 1, 2, 3, 4, 5. సో ఇక్కడ 6, ఇక్కడ 7 వస్తుంది. సో ఇది 6³ ప్లస్ 6², ఇదేమో 7³ ప్లస్ 7². 7³ 343, 7² 49, 343 ప్లస్ 49, 392 వస్తుంది. ఇది కూడా సరిపోయింది. ఇది ఒకటి చెక్ చేయాలి. 6³ ప్లస్ 6², 216 ప్లస్ 36, 246, 252 వస్తుంది. 252 వస్తుంది, కానీ ఇక్కడ 251 ఉంది. సో ఇక్కడ మనకు రాంగ్ నెంబర్ 251. ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్ n³ ప్లస్ n² ఫార్మేట్లో ఉన్నాయి, 251 ఒకటి తప్ప. సో ఇదే రాంగ్ నెంబర్. ఇక్కడ మనం రాంగ్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, కరెక్ట్ నెంబర్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్కసారి ఆ కరెక్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తేనే ఆ నెక్స్ట్ స్టెప్ వస్తుంది. అలాంటప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా తప్పదు. ఒక్కొక్కసారి స్కిప్ చేయొచ్చు, ఛాన్స్ ఉంటుంది.